వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మనిషికి సైన్స్ పై సరియైన అవగాహన ఉంటే ప్రపంచంలో మూఢనమ్మకాలు 90% మాయమవుతాయి. అంతేకాకుండా ఒక ప్రతిభావంతమైన సమాజం ఏర్పడుతుంది. చిన్ననాటి నుంచే సైన్స్ పై క్లియర్ కట్గా అవగాహన ఉంటే చాలా బాగుంటుంది. ఈ బాధ్యత ఎవరిది? చిన్నారులకు సైన్స్ పై అవగాహన కలిగించే బాధ్యత నిస్సందేహంగా పాఠశాలలదే, స్కూల్స్దే. ఈ విషయంలో శివరాంపల్లిలోని ఆరాధన స్కూల్ ఒక అడుగు ముందే వేసి ఉంటుంది. ఎప్పుడు సైన్స్ పై పిల్లలకు అవగాహన కలిగించేందుకు ఈ పాఠశాల యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త తరహా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే శివరాంపల్లి ఆరాధన స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చిన్నారుల సైన్స్ ఎగ్జిబిషన్. చిన్నారులకు సైన్స్ పై అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇది. రాజేంద్ర నగర్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు పడమటి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన వెంట స్థానిక ప్రముఖులు కూడా ఎగ్జిబిషన్ను కలియదిరుగుతూ అన్ని స్టాల్స్ను పరిశీలించారు. శ్రీధర్ రెడ్డి చిన్నారులకు అనేక ప్రశ్నలు వేస్తూ తమ సందేహాలను తీర్చుకున్నారు. పిల్లలు అంతే ఓపికగా వచ్చిన ఆహుతులకు, వచ్చిన గెస్ట్లకు, ఇతర స్కూల్స్ పిల్లలకు అన్ని సైన్స్ పై తమకున్న అవగాహనను వారికి కలిగించే ప్రయత్నం చేశారు. ఈ ప్రదర్శన చాలా అద్భుతంగా ఆకట్టుకుందనే చెప్పొచ్చు. రండి అమ్మా, మీరందరూ రండి. Be changing yellow and black. Thank you. Thank you. ఈ కార్యక్రమం ఒక మంచి ప్రయత్నమని, చిన్నారుల్లో సైన్స్ పై అవగాహన కలిగించేందుకు అన్ని పాఠశాలలు ఈ తరహా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తూనే ఉండాలని, ఇలా చేయడం ద్వారా పిల్లలకు మంచి సైన్స్ పై అద్భుతమైన అవగాహన కలిగే అవకాశం ఉందని, దీంతో వారు మంచి పౌరులుగా వెలుగొందే అవకాశం చాలా వరకు ఉంటుందని బీఆర్ఎస్ నాయకుడు పడమటి శ్రీధర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఆరాధన పాఠశాలలో ఈరోజు సైన్స్ ఫేర్ ఈరోజు జరుగుతున్నది. దీనికి మరి గ్రామ పెద్దలుగా మమ్మల్ని వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క పాఠశాల ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి 10 సంవత్సరాల నుంచి కూడా మరి కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ అయినటువంటి మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈరోజు 10 సంవత్సరాల నుంచి కూడా పేద విద్యార్థులందరూ కూడా ఈరోజు విద్యాన్ని బోధిస్తూ మరి తక్కువ ఫీజుతోని కూడా మరి ఎంతోమంది విద్యార్థులని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నటువంటి మరి ఆరాధన కరెస్పాండెంట్ మనోహర్ గారికి వాళ్ళ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సైన్స్ ఫేర్ సందర్భంగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలామంది చుట్టుముట్టు ఉన్నటువంటి మరి చాలామంది పేదలు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా పక్కకు ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో పనిచేస్తూ మరి వాళ్ళ పిల్లలను కూడా తక్కువ ఫీజుతోని ఇలా శివరాంపల్లి ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి తక్కువ ఫీజుతోని మంచి విద్యను ఇస్తున్నటువంటి మరి వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క సందర్భం కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా
మరి పిల్లల్లో ఉన్నటువంటి నాణ్యతని ఈరోజు ఈ సైన్స్ ఫేర్ ద్వారా మరి వెలికి తీసి ఇది భవిష్యత్తులో కూడా మంచి మంచి సైంటిస్టులు కూడా తయారవుతారని కూడా భావిస్తున్నాము. నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా మరి వీళ్ళు చేసినటువంటి ఆరాధన పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఫేర్ ఏదైతే ఉన్నదో మరి దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రైవేట్ పాఠశాలలు కూడా ముందుకు వచ్చి దీనికన్నా బ్రహ్మాండంగా మరి విద్యార్థులకు కూడా మరి వాళ్ళ లోపల ఉన్నటువంటి నాణ్యతని మరి విద్యని మరి ఏదైతే ఉన్నదో వెలికి తీసే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్కు మరి నిర్వహిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మరొకసారి మేనేజ్మెంట్కు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సందర్భంగా ఆరాధన స్కూల్ కరెస్పాండెంట్ బిగ్ న్యూస్తో మాట్లాడుతూ తాము సైన్స్ పట్ల పిల్లలకు మంచి అవగాహన కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని, ఇందులో భాగంగానే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు, పిల్లలు ఎంతో కృతనిశ్చయంతో ఎంతో అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన కొనియాడారు. ఆరాధన స్కూల్లో ఒక పిల్లలందరికీ చక్కనిగా సైన్స్ అండ్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము. పిల్లలు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఒక 1 వీక్ నుంచి కష్టపడి వాళ్ళ ప్రాజెక్ట్స్ చేసుకొని ఈరోజు ఎంతగానో పేరెంట్స్ని, వచ్చిన గెస్టర్స్ని అందరినీ వాళ్ళు ఆకర్షిస్తున్నారు. మరి అనేకమైన అబ్దుల్ కలాంలు, సివి రామన్ లాగా పిల్లలందరినీ తీర్చిదిద్దాలని మా యొక్క పాఠశాల మా యొక్క కోరిక. వచ్చిన పెద్దవాళ్ళందరికీ మరి శ్రీధర్ రెడ్డి అన్న వాళ్ళకు, ప్రభాకర్ రెడ్డి అన్నకు, అందరికీ గ్రామాల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మొత్తం ఫేర్ అంతా చూశారు. చక్కగా ఉందని మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మేము ఇంకా ఎంతగానో పిల్లలందరినీ ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళలో ఉన్న మంచి టాలెంట్ని బయటకు తీసుకొచ్చి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, ఈ సైన్స్ అండ్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ ఎంతో గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, చిన్నారుల ప్రతిభా పాఠవాలను పరిశీలిద్దాం. చిన్నారులు సైన్స్ పట్ల ఎంత అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ స్టాల్స్ని సందర్శించాల్సిందే. పిల్లలు ఎంతో ఓపికగా చక్కగా సైన్స్ పట్ల తమ అవగాహనను చాటుకున్నారు. ఈ స్టాల్స్ చాలా ముచ్చటేశాయి, ఆకట్టుకున్నాయి. ఇతర పాఠశాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్ని సందర్శించారు.
Take a test. Add baking soda and spice. Gases. अच्छा 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 बिल्कुल टेंशन है जरूर My partner name is Lavanya. Today I am explaining Lavala. Lavala works based on two important scientific density polarities. So next time while you are learn order, you can take test. Match or trace
Convex